అందరికీ మరణాత. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనము గత కొన్ని దినాలుగా నిర్గమాకాండము మోషేని గురించిన కొన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నాము. మోషే పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు, మోషే ద్వారా దేవుడు జరిగించిన క్రియలు కానివ్వండి మనం కొన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఏది ఏమైనా ఒక చిన్న మాట ఇప్పుడు చూడండి. పరదేశంలో పరమార్థం ఏంటంట? పరదేశంలో పరమార్థం అంటే ఏంటి? పరదేశంలో పరమార్థము అంటే కొంతమంది వ్యక్తులలో కొన్ని విషయాలు, అది 2-3 వ్యక్తులు తెలుసుకున్నామండి, ఎక్కువ మంది కాకుండా. చూడండి, ఒకరు మనం ప్రతి దినము ధ్యానించుకుంటున్నటువంటి దేవుని యొక్క వాక్యం ఏదైతే ఉన్నదో ఆ వాక్యంలో మోషే అను ఏమండి ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప ప్రవక్త, ఒక గొప్ప వీరుడని కూడా చెప్పవచ్చు. ఆయన గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలాగనే మోషే ఐగుప్తీని ఒకని కొట్టి చంపి ఇసుకలో పాతిపెట్టినప్పుడు ఆ వార్త ఫరోకు తెలిసినప్పుడు ఫరో మోషేను చంపదలిచాడు. ఆ వార్త విని మోషే ఏం చేశాడయ్యా అంటే ఐగుప్తు నుండి మిద్యానికి పారిపోయాడు. ఎక్కడికమ్మా? మిద్యానికి పారిపోయాడు. మిద్యానికి వెళ్ళి అక్కడ ప్రియమైన బిడ్డలారా, మిద్యాలో ఉన్న మహత్ ఏంటయ్యా అంటే మిద్యాను దేశంలో మోషే గారిని ఇత్రో అని ఒక ఆయన ఆహ్వానించాడు. సిపోరా వారి చెల్లెలు గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు వారికి సహాయం చేసి గొర్రెలకు నీళ్లు పెట్టినప్పుడు వారు ఈ మోషేను తమ తండ్రి ఎదుగు తీసుకెళ్ళినప్పుడు ప్రియమైన బిడ్డలారా, మోషేను గురించి తెలుసుకొని మోషేకు ఆశ్రయం ఇస్తాడు. ఇత్రో ఆశ్రయం ఇస్తాడు. అయితే ఆశ్రయం ఇవ్వటం ఒక అంతస్తు అయితే, ఆ ఇంట్లో నమ్మకంగా ఉన్నందున మోషే గారి ప్రవర్తన చూసి, మోషే గారిని చూసి ఇత్రో ప్రియమైన బిడ్డరా తన పెద్ద కుమార్తె సిప్పోరానిచ్చి వివాహం చేస్తాడు. ఇది 2వ అంతస్తు. సరే, వివాహం జరిగిన తర్వాత ఏమండి మోషేకు ఇద్దరు కుమారులు చూసుకుంటూ, తన కుటుంబాన్ని చూసుకుంటూ, చేతిలో ఉన్నట్టు పని ఏదైతే ఉన్నదో అది నమ్మకంగా చేసుకుంటూ కొనసాగుతూ ఉన్నాడు మోషే. ఇదండి మిద్యాన్లో మోషే పని. గొర్రెలను కాస్తూ ఉన్నాడు. అప్పటిదాకా లోకం మోషేకి ఏంటయ్యా అంటే తన కుటుంబమే. ఎవరు? తన కుటుంబమే. కానీ ఎప్పుడైతే దేవుడు అనుకున్న సమయం వచ్చిందో మోషేను దేవుడు దర్శించడం జరిగింది. సినాయి కొండపైన మండుచున్న పొద ద్వారా అగ్నిలో నుండి దేవుడు మోషేతో మాట్లాడాడు. ఇది పరమాత్మ. ఇది పరదేశమైనటువంటి గెర్షోముకు పేరు పెట్టేటప్పుడు మోషే అంటాడు, నేను పరదేశనే ఉన్నాను కనుక నాకు గెర్షోము అని పేరు పెట్టేదనండి. గెర్షోముకి ప్రజలు బిడ్డారా గుర్తుగా, అంటే తను పరదేశిని గుర్తుగా ఆ పేరు గెర్షోము అని పెడతాడు మోషే తన కుమారుడు. అలాగున్న ప్రయోజన బిడ్డలారా, తను మిద్యాను దేశంలో పరదేశిని, కానీ ఆ పరదేశములోనే మోషేకు కనువిప్పు కలిగేలా దేవుడు దర్శించాడు. కాబట్టి అక్కడి నుంచి మోషే ప్రయోజన బిడ్డలారా గొప్ప నాయకుడిగా దేవుడు మోషేను బలపరచి ఐగుప్తుకు నడిపించడం జరిగింది. ఇది పరమాత్మ. పరదేశంలో ఉన్నప్పటికీ దేవుడు విడిచిపెట్టక మోషే కన్నులు తెరిచి తను చేయవలసినటువంటి చిత్తాన్ని మోషేకు తెలియజేయటమే పరమాత్మ. ఆలోచించండి, అక్కడి నుంచి మోషే ఐగుప్తుకి వెళ్ళి చేసిన అద్భుతాలు మనం చదువుతూ ఉన్నాం. కానీ మోషే బలపరచబడింది, మోషే దేవుని చేత సంధించబడింది ప్రదేశమైనటువంటి మిద్యానులో. ఇది మొదటిది. ఇంకో భక్తుని గురించి మనం చూస్తే యాకోబు భక్తుడు. ఆయన ప్రియమైన బిడ్డరా తన తండ్రి అయిన ఇస్సాకును విడిచి వెళ్ళే క్రమంలో పొద్దుగుంకుచున్న సమయంలో ఒక చోట పండుకుంటాడు. అక్కడ దేవుని యొక్క దూతలు ఆకాశం భూమి మీదకి నిచ్చెన వేయబడి దేవుని యొక్క దూతలు ఎక్కుచూ దిగుచూ
ఉండడం దర్శనంలో చూస్తాడు. తదుపరి మెలకువ కలిగిన వాడై ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని దానికి బేతేల్ అని పేరు పెట్టి అక్కడ ఒక నిబంధన చేసుకుని వెళ్తాడు యాకోబు. దేవుని చేత సంధించబడతాడు యాకోబు. దేవుడు తనను దర్శించడం తెలుసుకుంటాడు యాకోబు. కాబట్టి దేవునితో నిబంధన జరిగింది. అక్కడి నుంచి యాకోబు ప్రియమైన బిడ్డలారా చేసే ప్రతి పనిలో దేవుడు అతనికి తోడై ఉంటాడు. తన మావింటికి వెళ్ళినా సరే ఒట్టి చేతులతో పంపించాలనుకున్నప్పుడు లాబాను దేవుడే చక్కని తీర్పిచ్చి ఇజ్రాయేలీలకి ఏ విధంగా చక్కని తీర్పిచ్చి ఎర్ర సముద్రం అడ్డుగా ఉన్న పాయలు చేసి ఇజ్రాయేల్ను రక్షించాడో అలాగనే యాకోబు గారి విషయంలో కూడా లాబాను ఒట్టి చేతులతో పంపించాలని, ఐగుప్తు ఒట్టి చేతులతో పంపించాలనుకుంది ఇజ్రాయేలీని, కానీ దేవుడు గట్టిగానే పంపించాడు. అందరి నగలు వస్తువులు దేవుడు వారి ద్వారా ఇప్పించి, అలాగనే యాకోబును కూడా ఒట్టి చేతులతో పంపించాలనుకున్నాడు లాబాను, కానీ దేవుడు గట్టిగానే పంపించాడు. లాబాను మందంతా యాకోబుకి ఇచ్చి పంపించాడు. అలాగున వెళ్ళే క్రమంలో అక్కడ ఎర్ర సముద్రం, ఇక్కడ వెనక ఐగుప్తీయులు ఇజ్రాయేల్కి ఎలాగున్నారు, ఇక్కడ యాకోబుకు కూడా ప్రియమైన బిడ్డలారా వెనక చూస్తే మామ, ముందు చూస్తేనే మేషావు. అయినప్పటికీ దేవుడు పరదేశములో పద్దనారములో యాకోబును దీవించిన వాడై ఉన్నాడు. దీవించి తన తండ్రి ఇంటికి వెళ్ళమన్నప్పుడు బయలుదేరినప్పుడు అడ్డుగా ఉన్న ప్రతి దానిని ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా పాయలు చేశాడో దేవుడు అలాగనే లాబాను గదించాడు. ఇక్కడ యాకోబు విషయంలో ఏశావును మార్చేశాడు. పరదేశంలో పరమార్థం. కానీ ఇక్కడ ఏం జరిగిందయ్యా అంటే యాకోబు గారు ఆ పరమార్థాన్ని మర్చిపోయారు. తర్వాత సుక్కోతుకు పోయాడు, తర్వాత షెకెముకు పోయాడు. కానీ రావలసిన స్థలానికి బేతేలుకు రాకపోయినందువలన యాకోబు గారు తర్వాత ఎంతో నష్టపోయాడు. తన కుమారులు హంతకులుగా తన కుమార్తె చెరబడింది దానిగా. తరువాత ప్రియమైన యాకోబు గారు తెలుసుకొని సింధూర వృక్షం కింద తమ యొక్క ఆ విగ్రహాలను బంగారాన్ని పాతి పెట్టేసి అప్పుడు బయలుదేరుతాడు బేతేలుకి దెబ్బతిన్న తర్వాత. ఎందుకంటే నిబంధన మర్చిపోయాడు యాకోబు. సరే, అది వేరే విషయం. ఈ విధంగా యాకోబుని దేవుడు గట్టిగానే పరదేశం నుండి బయటకు విడిపించాడు. ఆలోచించండి. ఇక చూస్తే ఏషాపు ప్రియమైన బిడ్డలారా ఐగుప్తు తన ప్రాంతంలో తన అన్న చేత ద్వేషించబడ్డాడు, కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు. ఆ తర్వాత ఇష్మాయిల్కి అమ్మబడ్డాడు. ఆ తరువాత పొత్తిఫరింట్లో దాసత్వం చేశాడు. ఆ తర్వాత లేనిపోయిన నిందల మీద వేయబడ్డాయి, చెరసాలకు వెళ్ళాడు. ఇది ఐగుప్తులో జరిగిన కథ. అయితే అక్కడ కూడా దేవుడు ఏషాపుని దాసుడుగా అమ్మబడ్డ, దాసునిగా పొత్తిఫరింట్లో పనిచేసిన, నేరం చేసిన వానిగా చెరసాల్లో వేసిన, ఇన్ని విధాలుగా ఏషాపు బాధింపబడుతున్నా సరే బయటకు వచ్చిన తర్వాత దేవుని పిలుపు మేరకు ఏషాపుని దేవుడు ఏం చేశాడండి? సింహాసనం ఎక్కించాడు. ఎక్కడో తండ్రి ఇంట చిన్న ప్రాయంలో దేవుడిచ్చిన దర్శనాన్ని తన అన్నలకు చెప్పినప్పుడు తన అన్నలు ద్వేషంతో రగిలిపోయారు. రగిలిపోయారు. ఆ పగతోనే ఇదిగో ఈ కలగని వాడు వస్తున్నాడు, వీడిని కొట్టి కుంటలు వేస్తే వీడేమవుతాడు, వీడి కళలేమవుతాయో చూద్దాం అని అనుకున్నారు. కానీ ఈ కళ ఎక్కడ నెరవేర్చబడిందంటే పరదేశమైన ఐగుప్తులో నెరవేర్చబడింది. ఆలోచించండి. ఇంకా అనేకమైన భక్తులు ప్రియమైన బిడ్డలారా పరదేశంలోనూ అద్భుతాలు చేసిన వారే ఉన్నారు, ఆ దేశాలనే మార్చివేసిన వారే ఉన్నారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను చూసిన ప్రియమైన బిడ్డలారా వారి యొక్క భక్తిని, దేవుని శక్తిని చూసినప్పుడు ప్రియమైన బిడ్డలారా ఆ ప్రాంతం, ఆ దేశం మొత్తం మారడం మనం చూస్తున్నాం. ఈ దేవుడు యొక్క వేరొక దేవుడిని పూజిస్తే అనే ఆజ్ఞ బయలుపడటం మనం చూస్తాం. కారణం ఏంటంటే మనకి ఈ లోకం శాశ్వతమేం కాదు, ఇది గుర్తుపెట్టుకున్నాం. హెబ్రీ పత్రికలు అదే అంటాడు. ఆ వాక్యం చదువుకున్నాం. ఇంత వాక్యం మనం తెలుసుకున్నాం కదండి. ఒక్క వాక్యం మనం చదువుకున్నాం ప్రజెంట్లా. హెబ్రీ రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయము 13 చదువుకున్నాం. వీరందరూ ఆ వాగ్దాన ఫలము
అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమైనామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నారని విషదపరుచున్నారు కారా? వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ముందుచుకుని మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశము కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడని అనిపించుకున్నటకు దేవుడు వారి గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును, ఆయన వారి కొరకు, ఎవరి కొరకండి? పరదేశులము మేము అని ఎవరైతే అనుకొని ఈ లోకములో జీవిస్తూ ఉన్నారు, ఈ లోకం మాకు శాశ్వతం కాదని జీవిస్తూ ఉన్నారు, విశ్వాసముతో నింపబడి ఉన్నారు, దేవుడు ఏర్పరిచినటువంటి పరలోక రాజ్యము నిమిత్తమై నిరీక్షణ గలవారే ఎదురు చూస్తూ ఉన్నారో వారి కొరకు మాత్రమే దేవుడు ఒక పట్టణాన్ని సిద్ధం చేసి ఉంచాడు. అది మోషే లాంటి వారి కొరకు, యాకోబు లాంటి వారి కొరకు, ఇస్సాకు లాంటి వారి కొరకు, యోసేపు లాంటి వారి కొరకు ఒక పట్టణాన్ని సిద్ధం చేసి ఉంచాడు దేవుడు. ఆ పట్టణానికి ఆయనే శిల్పి, ఆయన నిర్మాణకుడు. ఆ పట్టణమే పరలోక రాజ్యం. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవలేని ఎడల నేను మీతో చెప్పుతును. నా వద్ద ఉండటకు నేను మరలా వస్తాను తీసుకుని వెళ్ళటానికి అని యోహాను సువార్తలో యేసు ప్రభు అని చెప్పిన రీతిగా 14వ అధ్యాయం. కాబట్టి ప్రెజెంట్ బిడ్డారని జాగ్రత్త అండి. మనం ఉంటుంది పరదేశమే, మన ఎవరైనా కావచ్చు, ఏమండి, అది పేడ కావచ్చు, మీది గుంటూరు కావచ్చు, లేదా ఇంకోళ్ళు బాపట్ల కావచ్చు, సంథింగ్ ప్రకాశం కావచ్చు, లేదంటే సంథింగ్ హైదరాబాద్, ఏదైనా కావచ్చు అండి, ఏ దేశమైనా కావచ్చు, అది నీది అని నీవు అనుకోకూడదు. వీరందరంట శ్రేష్టమైన పరసమానమైన రాజ్యము కొరకు విశ్వాసము గలవారై నిరీక్షణ గలవారై మృతి చెందారు. అలాంటి వారి కొరకే దేవుడు ఒక పట్టణాన్ని సిద్ధం చేసి ఉంచాడు. ఆ పట్టణం ఎవరిదయ్యా అంటే నీది, నాది, ఆయన విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిది. అంతేగాని అందరిది కాదు. ఈ లోకంలో ఎంతమంది జీవిస్తున్నారు వారందరిది కాదు. యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన నా కొరకు తన రక్తాన్ని కాచాడు, ఆయన నా కొరకు తన ప్రాణం ధారపోసాడు, ఆయన కొరకు నేను జీవించాలి అని ఎవరైతే తీర్మానం తీసుకొని బ్రతుకుతూ ఉన్నారో విశ్వాసముతో, ఎవరైతే తీర్మానం తీసుకొని ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో విశ్వాసంతో, వారందరూ ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. ఆ విశ్వాసము గలవారే దేవుని చేతిలో గొప్ప సాధనాలుగా వాడబడతారు. ఇది వాస్తవం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. అంతే, అసాధ్యం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మోషేని వదిలిపెట్టల దేవుడు. ఎందుకో తెలుసా అండి? భారం కలిగిన వాడు, తన ప్రజలు ఐగుప్తులు నాశనమైపోతున్న వారిని రక్షించాలన్న ఆశ కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి పరదేశంలో ఉన్నా సరే దేవుడు ఈ మోషేని విడిచిపెట్టలేదు. ఆత్మీయత విషయం ఎరిగినవాడు కాబట్టి, ఆత్మీయ అంతస్తు ఎరిగినవాడు కాబట్టి, ఆత్మీయతలో ఉన్న దేవుని యొక్క ఆశీర్వాదం గొప్ప విశేషం ఎరిగినవాడు కాబట్టి, యాకోబు తల్లి గర్భంలోనే పోరాడాడు కాబట్టే యాకోబును దేవుడు విడిచిపెట్టలా. యోసేపు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం ఆశ్రయించుకున్నవాడు, దేవుడు చెబితే అవి తప్పనిసరిగా నెరవేరుతాయని నమ్మినవాడు కనుకనే యోసేపును దేవుడు విడిచిపెట్టలా. మరి నువ్వు నేను ఎలా ఉన్నావు? నాకు నేను ఆలోచించుకోవాలి, నీకు నువ్వు ఆలోచించుకోవాలి, ప్రతి ఒక్కరు మీకు మీరు ఆలోచించుకోవాలి. ఏమా, దేవుని యందు విశ్వాసం కలిగిన వారమైన మనం, దేవుని యందు నిరీక్షణ కలిగిన వారమైన మనం అయితే మీరు బాధపడమాకండి. తప్పనిసరిగా ఏదో ఒక సమయం దేవుని చేత ఆదరించబడతారు, దేవుని చేత బలపరచబడతారు, దేవుని చేత బలమైన సాధనాలుగా వాడబడతారంతే. కాబట్టి ప్రియమైన బిడ్డ, పరదేశంలో పరమార్థాన్ని గ్రహించిన మనమే పరలోకవాసులం, ఈ లోకంలో దేవుని చేతిలో బలమైన సాధన. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. అంతేగాని ఈ లోకంలో బ్రతకడానికి అనేక విషయాల్లో
ధనమో లేదా బంగారమో లేదా పలుకుబడో సంథింగ్ ఏదేదో సంపాదించడం తపన పడి తాపత్రపడి లేనిపోని దేవుడు ఇవ్వని జ్ఞానంతో నింపబడి పోరాడితే ఆ పోరాటం చివరికి నేను తీసుకెళ్ళేది శాపానికి ప్లస్ నరకానికి తీసుకెళ్ళేది. కాబట్టి ఇహ సంబంధమైన జ్ఞానం మనకు వద్దండి, పర సంబంధమైన దైవ జ్ఞానం. దేవుడు పిలిచేంత వరకు మోషే కదలలేక. కాబట్టి మనం కూడా దేవుని యొక్క జ్ఞానం కలిగి దేవుని యొక్క ఆత్మాభిషేకంతో నింపబడి దేవుని పని చక్కగా చేసిన దైవ కార్యాలు మన జీవితంలో చూస్తాం. మనం చేసే పనుల్లో ఎవరైతే పాల్గొన్నారో వారి జీవితాల్లో కూడా దైవ కార్యాలు మనం చూస్తాం, దేవుడు చూపిస్తాడంట. కాబట్టి మోషే నిలబడ్డాడు, దేవుడు కార్యాలు చేశాడు. మోషే చూస్తూ ఉన్నాడు ఇజ్రాయేల్ అందరూ ఐగుప్తుల దగ్గర నుంచి తీసుకుంటున్నటువంటి సామాగ్రి, వాళ్ళు కూడా దీవించబడుతున్నారు. మోషే బలంగా వాడబడుతున్నారు. అలాగనే మనం దేవుని చేతిలో బలంగా ఉంటే మన ద్వారా అనేకులు రక్షించబడతారు, అనేకులు దీవించబడతారు. మనము పరలోక రాజ్యములో రెట్టింపు భాగం నాకు కర్తలుగా దేవుడు మనం దీవించి ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాదం ప్రభు మన దయచేసి తెలుసుకుని కాక. అందరికీ మరణాత.